హలో! ఇవాల్టి నుంచి మన ఛానల్‌లో ఒక 30 డేస్ చికెన్ గ్రేవీ రెసిపీస్ వస్తున్నాయి. ఓన్లీ గ్రేవీస్, స్టార్టర్స్, ఫ్రైస్ ఇలాంటివి ఏమి లేకుండా గ్రేవీస్ మాత్రమే వస్తున్నాయి. మిస్ కాకుండా చూడండి. ఇంకా ఇవాల్టి మన స్పెషల్ హరియాలీ చికెన్. హాయ్ అండి, మన 30 డేస్ 30 చికెన్ స్పెషల్స్లో ఇవాల్టి చికెన్ స్పెషల్ వచ్చేసి హరియాలీ చికెన్. రండి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ చికెన్ చేయడానికి మీ ఇంట్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, బ్రౌన్ ఆనియన్ ఉండాలి. ఓకేనా? ముందుగా ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి. ఇది కొంచెం మెదిగింది. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ కూడా వేసేసుకున్నాం. కొంచెం ఇచ్చు లాస్ట్కి. గోరింటాకున్నట్టున్నమా. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ గ్రీన్ పేస్ట్ని ప్లెయిన్ చికెన్లో వేసుకోవాలి. ఆ చికెన్లో ఎలాంటి ఉప్పు, కారం ఏమీ వేయలేదు. ఇప్పుడు వేస్తాం మనం ఎంత చికెన్ అయితే తీసుకుంటామో దానికి సరిపడా ఉప్పు వేసుకోండి. దీంట్లో కారం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ కలర్ మారిపోతుంది. తర్వాత దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఆ కారం కూడా సరిపోతుంది అనమాట. తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ నిమ్మరసము, 1 కప్పు, చిన్న కప్పు అంటే ఏ కప్పుతో అయితే మనం గ్రీన్ పేస్ట్ తీసుకుంటామో దాని నిండా పెరుగు తీసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా గ్రేవీ వస్తుంది. దీంట్లో మనం ఇంకా మళ్ళీ టమోటాలు కానీ ఎర్రగడ్డలు కానీ ఏమి వాడిచి వేయము, ఎటువంటి మసాలాలు ఇంకా వాడము. లాస్ట్లో ఒక గరం మసాలా వేస్తాం అంతే. సో కాబట్టి పెరుగు పడుతుంది అంతా. మొత్తం కలిపేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేయాలి. మనం అప్పటికప్పుడు చేసామంటే అస్సలు బాగుండదు. ఇప్పుడు మనం ఆనియన్ వేయించుకున్నాం కదా, ఆ ఆయిల్తో చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఆ ఆయిలే వేసుకుంటున్నాం. గంట తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు ఈ చికెన్ మొత్తం డైరెక్ట్గా ఆయిల్ వేసేసుకోవాలి. అంతే, అయిపోయింది. కర్రీ అయిపోయింది. అసలు ఎంత సింపుల్లో కదా. జస్ట్ ఆయిల్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేస్తే సరిపోతుంది. అసలు ఎంత తక్కువ ప్రాసెస్సో ఇదైతే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ చేసుకోవచ్చు. అప్పుడే వంటలు నేర్చుకుంటున్న పిల్లలు కూడా నేర్చుకోవచ్చు దీన్ని. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. డాబా స్టైల్లో ఉంది. వాళ్ళు ఎలా చేస్తారో మరి మనకు తెలియదు, కానీ నిజంగా డాబా స్టైల్లో చాలా బాగుంది. రోటీల్లోకి, పరాటాల్లోకి అద్దరిపోతుంది. మేము ఈ 30 డేస్ చికెన్ రెసిపీస్ చేయడానికి చాలా చాలా ట్రై చేసాము. కొన్ని ఒక 5-6 బాగా లేవు, అవి చూపించట్లేదు కూడా. 36, 37 అలా చేసుంటాము. సో ఏవైతే బాగుంటాయో అవి మాత్రమే పెడతాం మేము. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. బాగున్నాయి మాత్రమే పెడుతున్నానని చెప్పాను కదా, వాటిలో ఈ హరియాలీ చికెన్ చాలా బాగుంది. లాస్ట్లో ఇంకా దించబోయేటప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఫ్రైడ్ ఆనియన్ వేసి ఒకసారి బాగా కలిపేసి దించేసుకోండి. దీంట్లో మళ్ళీ వేరేగా కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఏం వేయాల్సిన అవసరం లేదు. అంతే అయిపోయింది హరియాలీ చికెన్. మీరు కూడా ఈ సండే చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేయండి. ఓకే అండి, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకొక చికెన్ రెసిపీలో కలుద్దాం. బాయ్.